హైదరాబాద్ లో ఎంఐఎం కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ఒకరిపై ఒకరు దూసుకు వెళ్లారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ కి ఫిరోజ్ ఖాన్ కి నచ్చచెప్పి ఘటనా స్థలం నుంచి పంపించారు. ఆ తర్వాత ఇద్దరు నేతల అనుచరులను వెళ్లగొట్టారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, నాంపల్లిలో స్ట్రీట్ ఫైట్ జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మౌనిక, హైదరాబాద్లోని ఆసిఫ్ నగర్లోని బ్యాంక్ కాలనీలో కాంగ్రెస్ నేతలు అదేవిధంగా ఎంఐఎం నేతల మధ్య పెద్ద ఎత్తున బాహాబాయికి దిగారు. అయితే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేత అయినటువంటి కంటెస్టెంట్ పర్సన్ అయినటువంటి ఫిరోజ్ ఖాన్ వర్గీయులపైన స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మాజిద్ హుస్సేన్ వర్గీయులు ఒక్కసారిగా ఈ ఫిరోజ్ ఖాన్ వర్గీయులపైన అనుచరులపైన బాహాబాయికి దిగి పిడిగుద్దులతోటి కూడా ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. అంతేకాకుండా తీవ్ర వాగ్వాదం నెలకొనడంతో కూడా ఒక్కసారిగా ఇరు వర్గాల మధ్య చాలా వరకు బాహాబాయికి దిగుకొని పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఆ తర్వాత చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి సీన్ ఆఫ్ అఫెన్స్ చూసినట్టయితే చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఇటు ఫిరోజ్ ఖాన్ వర్గీయులు అదేవిధంగా ఎమ్మెల్యే అయినటువంటి మాజిద్ హుస్సేన్ వర్గీయుల మధ్య ఇద్దరిని సముదాయించేందుకు పోలీసు బలగాలంతా చేరుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్టయితే ఇద్దరి మధ్య ఈ వాగ్వాదం కావచ్చు, ఈ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన అంశాలు చూసినట్టయితే ఈ ఫిరోజ్ ఖాన్ వర్గీయులతోటి కూడా అక్కడ బ్యాంక్ కాలనీలో ఉన్నటువంటి సీసీ రోడ్డుకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులను పరిశీలించడానికి వచ్చినటువంటి క్రమంలోనే ఎమ్మెల్యే అయినటువంటి ఎంఐఎం నేత మాజిద్ హుస్సేన్ ఒకసారిగా తన వర్గీయులంతా కూడా ఒకేసారి ఫిరోజ్ ఖాన్కి సంబంధించిన వర్గీయులను అడ్డుకోవడము, ఆ తర్వాత వారిపైన చేయి చేసుకోవడంతో పెద్ద ఎత్తున ఈ స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసినట్టుగాను ఇటు పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఇరువైపులకు సంబంధించి అంటే కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ వర్గీయులు కావచ్చు, అదేవిధంగా ఎంఐఎం ఎమ్మెల్యే అయినటువంటి మాజిద్ హుస్సేన్ ఇరు వర్గీయులను సముదాయించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్దేందుకు పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను మాత్రం అక్కడ నుంచి చెదరగొట్టడంతో మొత్తానికి అక్కడ ఆసిఫ్ నగర్ సంబంధించినటువంటి బ్యాంక్ కాలనీలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులపైన కూడా పోలీసులు పికెటింగ్ కొనసాగిస్తున్నారు. అయితే ఇరు వర్గాలను చెదరగొట్టారు. మొత్తం మీద చూసినట్టయితే స్థానికంగా ఉన్నటువంటి అభివృద్ధికి సంబంధించిన పనులపైన ఓవైపున ఫిరోజ్ ఖాన్ వర్గీయులు, మరోవైపున ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ వర్గీయులు మొత్తానికి ఈ బాహాబాయికి దిగడంతోనే ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లుగా పోలీసులు గుర్తించారు. థ్యాంక్ యూ ధనరాజ్.